సో ఆడియన్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఎస్పెషలీ ద క్లైమాక్స్లో ఇమెన్స్ ఇంపాక్ట్ ఉందని చెప్తున్నారు. అండ్ స్టోరీ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడున్న కాలానికి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే లైఫ్ వైజర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనేది మన జయశంకర్ గారు అంటే మా డైరెక్టర్ గారు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్లో వేసి మీ ముందుకు తీసుకొచ్చారు. అది డెఫినెట్గా ఆడియన్స్కి కమ్యూనికేట్ అయిందని నేను అనుకుంటున్నాను. రెస్పాన్స్ చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్. సాయి కుమార్ గారు ఏం చెప్పారంటే లెట్ ద ఆడియన్స్, అంటే ఆయన నాకు పర్సనల్గా ఏం చెప్పారు అంటే, వినోద్ వీ హ్యావ్ డన్ అవర్ జాబ్, మన చేతుల్లో ఏమీ లేదు, వీ హ్యావ్ జస్ట్ గివెన్ అవర్ ఎఫర్ట్, సో లెట్ ద ఆడియన్స్ స్పీక్ అబౌట్ అవర్ వర్క్ అని చెప్పారు ఆయన. అది బాగా నచ్చింది నాకు. మనం చెప్పడం కన్నా మనం చేసే ప్రోడక్ట్ రిజల్ట్ చూపిస్తే బాగుంటుంది, అది ఆడియన్స్ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుందని. ఇంతకుముందు ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ది గాడ్ మస్ట్ బి క్రేజీ అని చెప్పేసి. సో ఆ బేసిస్ పైనే జయశంకర్ మా డైరెక్టర్ ఏమన్నారంటే, ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి, లీడ్గా చేయాలి అన్నారు. సో ఒక కొత్త పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడ్గా ఇంత బడ్జెట్ పెట్టి అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కదా అని చెప్పాను. బట్ ఇట్స్ ఓకే, బట్ యు ఆర్ ట్రైలర్ మేడ్ ఫర్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్, మీరైతే డెఫినెట్గా దీన్ని క్యారీ చేయగలుగుతారు అని చెప్పారు. హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ హవ్ డన్ జస్టిస్ టు ద క్యారెక్టర్ అండ్ ఐ రిక్వెస్ట్ the audience to come to the theatres and watch the film and మీ లవ్ అండ్ సపోర్ట్ మా అలాంటి చిన్న సినిమా ఫిల్మ్ మేకర్స్కి కానీ మా అలాంటి ఆర్టిస్టులకు కానీ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి.